పరుగులెత్తడం ఎందుకు, పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమలలో తాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. కొండపై శేషాచలం అడవుల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నా సమస్య తీరడం లేదు. శ్రీవారి సన్నిధిలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. దీంతో టీటీడీ నీటి పొదుపు చర్యలు చేపట్టింది. తిరుమల కొండపై టీటీడీ నీటి ఆంక్షలు విధించింది. దాతలు నిర్మించిన వసతి గృహాలకు నీటి సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. వారు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. బాలాజీనగర్లో 6 రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తామని తెలిపింది. దుకాణ సముదాయాలకు రోజుకు 8 గంటల పాటే నీటి సరఫరా చేస్తామని సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ఎండాకాలంలో నీటి ఎద్దడి కారణంగా ఇలాంటి పొదుపు చర్యలు సహజమే. కానీ వర్షాకాలం మధ్యలో నీటి ఎద్దడి ఉందంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో ఎలాంటి పరిస్థితి ఉంటుందనే భయం స్థానికుల్లో నెలకొంది. శేషాచలం అడవుల్లో ఉన్న గోగర్భం, ఆకాశగంగా, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యాముల్లో నీళ్లు లేవా అన్న చర్చ మొదలైంది. తిరుమలలో స్థానికులు టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు 6 రోజులకు ఒకసారి వస్తే నీళ్ళు మాకు చాలు. నీళ్ళు బాగా వదలాల. నీళ్ళు బాగా వదలకపోతే మేము ఏం చేయాలి? నలుగురు ఉండేది మాకు చాలటం లేదు నీళ్లు. అందువల్ల నీళ్లు బాగా వదలాల. మేము 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము. అసలు నీళ్లు చాలకపోతుంటా ఇప్పుడే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడే ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే మేము అంత ఇబ్బంది పడుతూ ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు 6 days కంటే మేము వెళ్ళిపోవాలంతే ఈ తిరుమల నుండి. 6 రోజులు స్టాక్ పెట్టుకుంటే కూడా జబ్బులు వస్తాయి నీళ్లు తాగితే. కాబట్టి 2 రోజులు 3 రోజుల కన్నా పోనీ 2 రోజుల కన్నా వదిలితే కూడా కొంచెం సౌకర్యంగా ఉంటుందని చెప్పనేసి మేము అనుకుంటున్నాము. తిరుమలలోని 5 ప్రధాన డ్యాముల్లో లభ్యమయ్యే నీరు 120 నుంచి 130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుందని టీటీడీ తెలిపింది. తిరుమలలో ప్రతిరోజు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. అందులో 18 లక్షల గ్యాలన్లు తిరుమల డ్యాంల నుంచి సరఫరా చేస్తున్నారు. మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యాం నుంచి వస్తోంది. తిరుమలలోని గోగర్భం, ఆకాశగంగా, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యాముల నీటి నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు. ప్రస్తుతం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. అక్టోబర్ 4 నుంచి 12 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే నీటి వృధాను అరికట్టాలని టీటీడీ భావిస్తోంది. నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు ఇప్పటి నుంచి చర్యలు చేపట్టింది.